డోంట్ బీ జాబ్లెస్ ఉమెన్. ఇప్పుడున్న జనరేషన్లో జాబ్లెస్ ఉమెన్గా మాత్రం ఉండద్దు. ఎవరైనా చెప్పినా సరే జాబ్కి ట్రై చేయి. ఫస్ట్ ఏదో ఒక జాబ్ అయితే రావాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ శాలరీస్. నువ్వు జాబ్కి ట్రై చేస్తున్నప్పుడు కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, ఏవి పర్సనల్ రిలేటెడ్ కానీ ఇంకా రిలేటివ్ సైడ్ నుంచి, పేరెంట్స్ సైడ్ నుంచి, ఇవి ఏవి పట్టించుకోవద్దు. జాబ్ వాల్యూ వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ అట్లీస్ట్ నువ్వైనా తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ విలేజెస్లో ఉన్న అమ్మాయిలు. జాబ్ కూడా అంత ఈజీగా రాకూడదు, అంత ఈజీగా రాదు. నేనే చెప్తున్నా, జాబ్ అంత ఈజీగా రాదు. స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే నీకు నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే జాబ్కి అయితే వాల్యూ ఉంటుంది, లేకుంటే వాల్యూ ఉండదు. ఈజీగా వస్తే ఏది వాల్యూ ఉండదు. సో అలాంటి స్ట్రగుల్స్ మనం ఫేస్ చేయాలి ముందే. బయట జాబ్లెస్ అమ్మాయి అండ్ జాబ్ చేస్తున్న అమ్మాయికి ట్రీట్మెంట్ చాలా వేరియేషన్ ఉంది. కాలేజ్లో ఉన్నంత వరకు పెద్దగా ఎవరేం పట్టించుకోరు, ఏ ఒక్కరు కూడా నిన్ను టచ్ చేయరు. ఆ తర్వాత అసలైంది స్టార్ట్ అవుతుంది. నేను చాలామందిని చూసా, కాలేజ్ అంతా కంప్లీట్ చేసుకొని అన్నీ బాగుండి, టాలెంట్ కూడా మంచిగా ఉండి, ఫైనల్ స్టేజ్ వెళ్ళేటప్పుడు డైవర్ట్ అయిపోతారు. ఫైనల్ స్టేజ్ అంటే ఇక్కడ జాబ్ క్రాక్ చేసే టైం. ఈ ఫేస్లో నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. డైవర్ట్ అంటే ఎలా అయిపోతారంటే, అది మ్యారేజ్ విషయం వల్ల అవ్వచ్చు, ఇంకా పేరెంట్స్ మ్యారేజ్ చేసుకోమని ప్రెజర్ చేయడం వల్ల, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, మరి మీరు లాస్ట్ మూమెంట్లో మాత్రం లైఫ్ని లైట్ తీసుకుంటే మీ లైఫ్కే వాల్యూ ఉండదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, నేను వర్క్ చేస్తున్న కంపెనీస్లో ఫీమేల్ ఎంప్లాయీస్ ఎక్కువ, ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉండేది. వాళ్ళకి పెద్ద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు, జస్ట్ కొంచెం నాలెడ్జే. కొంచెం ఉన్న నాలెడ్జ్తోనే సర్వైవ్ అయిపోతున్నారు. మీరు ఆల్రెడీ వెల్ సెటిల్ అయితే నో ప్రాబ్లం అబ్బా, బట్ ర్యాండమ్ ఉమెన్ లైక్ మిడిల్ క్లాస్ ఉమెన్ అయితే మాత్రం ఫ్రెష్గా కాలేజ్ పాస్ అవుట్ అయ్యి గివప్ ఇచ్చేస్తే మాత్రం అది చాలా 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 పెద్ద తప్పు. అట్లీస్ట్ ట్రై ఫర్ ఇట్. నేనైతే ఒకటి విన్నా, ఒక కాలేజ్ స్టూడెంట్, ఒక అమ్మాయి కాలేజ్ కంప్లీట్ అయిపోయింది, బీటెక్ ఈసీ అంట. జస్ట్ ఒక 3-4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయింది అంతే. ఆ ఇంటర్వ్యూలో రిజెక్టెడ్, అంతే. ఇక గివప్ ఇచ్చేసింది, జాబ్ రాదనుకున్నా. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, ఇక స్టాప్ చేపించి, ఎలానో జాబ్ రాలేదని స్టాప్ చేపించి మ్యారేజ్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? ఫైనాన్షియల్గా వీక్ అయిపోయి వేరే జాబ్స్ చేయలేక ఉన్న ప్రాపర్టీస్ అన్ని సెల్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ విన్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే, అరే అట్లీస్ట్ ట్రై చేయాలి కదా. నేనే చెప్తున్నా, కంపెనీస్లో ఇమీడియట్గా జాబ్స్ రావు. ఏ కంపెనీ అలా ప్రొవైడ్ చేయదు. కొన్ని మంత్స్ టైం పడుతుంది, అట్లీస్ట్ 1 year or 2 years టైం పట్టచ్చు కాలేజ్ కంప్లీట్ అయ్యాక. ఇమీడియట్గా జాబ్స్ అయితే రావు. ఈ టైంలో నువ్వు ఎఫర్ట్స్ పెట్టి ఫెయిల్ అవ్వాలి. ఫస్ట్ ఇంటర్వ్యూకే నువ్వు పాస్ అయితే నువ్వు ఏమీ నేర్చుకోలేవు. ఫస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్ అట్టర్ ఫ్లాప్ అవ్వాలి, అప్పుడే నువ్వు కొంచెం నేర్చుకుంటావు. ఇందాక నేను చెప్పినట్టు, నేను వర్క్ చేస్తున్న కంపెనీస్లో అండ్ ఆల్రెడీ వర్క్ చేసిన కంపెనీస్లో ఫీమేల్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళకి పెద్ద అసలు నాలెడ్జే లేదు. జస్ట్ కొంచెం నాలెడ్జే, ఉన్న నాలెడ్జ్లోనే వాళ్ళు బాగా మేనేజ్ చేస్తున్నారు. మనం కాలేజ్ కంప్లీషన్ లెవెల్ వరకు వచ్చి ఇంతవరకు వచ్చామంటే ఎంతో కొంత కాంటెంట్ ఉంది మన దగ్గర, ఎంతో కొంత ఉంది. అది చాలా అది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే చాలా కంపెనీస్లో ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. ఎవరైనా సరే, మేల్ అయినా ఫీమేల్ అయినా సరే. చాలామంది ఉమెన్ జాబ్కి గివప్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మ్యారేజ్ ప్రెజర్ ఫ్రమ్ పేరెంట్స్ సైడ్. ఈ మ్యారేజ్ ప్రెజర్ వల్ల మాత్రం జాబ్ లైఫ్ గివప్ ఇవ్వద్దు. నేనే చాలా మందిని చూసాను, చాలా మంది అమ్మాయిలను చూసాను మా ఊర్లోనే, అసలు జాబ్ రాకుండానే మ్యారేజ్ చేసేస్తున్నారు. నేను ఈ వీడియోలో మెయిన్గా ఉమెన్కి ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, ఫ్యూచర్లో మీరు డిపెండెంట్ లైఫ్ అయితే వద్దు. మీకే ఫాస్ట్గా గివప్ అయితే మాత్రం జాబ్ విషయంలో ఇవ్వద్దు. నా ఫీమేల్ సబ్స్క్రైబర్స్కి అయితే మాత్రం ఒక్కరు కూడా డిపెండ్ అవ్వకూడదు ఫ్యూచర్లో. చాలామంది అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, అసలు థింక్ చేయరు ఫ్యూచర్, రేపు ఏం జరుగుతుంది, అసలు ఎలా ఉంటుందో కూడా అది కూడా థింక్ చేయరు. ఇక్కడ ఫీమేల్ టాపిక్ కూడా మాట్లాడుతున్నా. ట్రై చేయండి. నువ్వు ఫస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేయి. 1 or 2 years 2-3 years ట్రై చేయి కాలేజ్ అయిపోయాక జాబ్ కోసం. అయినా సరే నీ వల్ల అవ్వకపోతే డెసిషన్ తీసుకో. ఫస్ట్ ఫ్యూ ఇనిషియల్ ఇంటర్వ్యూస్ అయితే డిసైడ్ చేయవు. అదే మెన్ అనుకో, వాడికి పెద్ద ఫరక్ ఉండదు. ఒక 2-3 years టైం వేస్ట్ చేసి తర్వాత ఏదో చిన్న జాబ్లో జాయిన్ అయినా కూడా వాడిని అడిగేవాడు ఉండడు. ఒక 29-30 years వరకు వాడికి మ్యారేజ్ ప్రెజర్స్ ఏమి ఉండవు. జాబ్ వచ్చేంత వరకు పెద్ద ప్రెజర్ ఉండదు. బట్ ఉమెన్కి అలా కాదు. పేరెంట్స్ కూడా వాళ్ళకి టైం ఇవ్వాలి. ఈ పేరెంట్స్ కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే, కాలేజ్ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళ డాటర్కి జాబ్ రాకపోతే ఇక మ్యారేజ్ టాపిక్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి అర్థమయ్యేలా మీరే చెప్పాలి. ఈ జనరేషన్లో ఉమెన్కి జాబ్ అనేది చాలా అవసరం. ఇన్కమ్ లేకపోతే ఆ లైఫ్ అయితే లైఫే కాదు. అది 10,000 అయినా 15,000 అయినా 20-30,000 అయినా సరే, ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ అయితే కావాలి. మీ పేరెంట్స్కి ఈ ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉందో వాళ్ళకి క్లారిటీగా అర్థమయ్యేలాగా మీరే చెప్పాలి. మరీ జాబ్ రాకపోతే పెద్ద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జాబ్ లేకపోతే జాబ్ లేకపోయినా మనం లైఫ్ని లీడ్ చేయొచ్చు.
మన పేరెంట్ జనరేషన్లో తీసుకుంటే వాళ్ళ కాలంలో అప్పుడేం సాఫ్ట్వేర్ జాబ్స్ ఏం లేవు కదా. సో ఓన్లీ టు టేక్ ఎనీ స్ట్రెస్. బట్ ఇండిపెండెంట్గా ఉంటే మాత్రం లైఫ్ బాగుంటుంది. మెయిన్గా ఉమెన్కి ఒక ఫ్రీడమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా అవ్వచ్చు. మనీ కోసమే, వేరే ఏం లేదు. ఎవరైనా సరే ఉమెన్ కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉమెన్ ఇండిపెండెంట్ ఎంపవర్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్ అయినా, జాబ్ సీకర్ అయినా, ఎవరైనా సరే మీరు ఒక డ్రీమ్ జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నా సరే నా ఛానల్ రిలేటెడ్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇంకా మన ఫీమేల్ సబ్స్క్రైబర్స్ నన్ను అడిగారు, అన్న మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ రావట్లేదు, పాస్ అవుట్ అయ్యాం, కెరీర్ గ్యాప్ వచ్చేస్తుంది, అసలు నౌకరీ లింక్డ్ఇన్లో జాబ్స్ ఎలా అప్లై చేయాలి, ఫ్రెషర్స్ ఎలా అప్లై చేయాలి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ జాబ్స్ ఎలా అప్లై చేయాలని ప్రతి వీడియో నేను డీటెయిల్గా వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ అవే చేస్తాను. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఆ వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు పర్సనల్గా ఏమైనా రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే, ఏం కన్ఫ్యూజన్ ఉన్నా సరే నాతో డైరెక్ట్గా గైడెన్స్ తీసుకోండి. స్లాట్స్ కూడా బుక్ చేసుకోండి. లింక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి జాబ్ చేయాలి అని, మనం ఎలా అయినా సరే ఇండిపెండెంట్గా ఉండాలి అని. దానికి తోడు మీరు తిరిగే ఫ్రెండ్ సర్కిల్ కూడా ఇలానే థింక్ చేసే వాళ్ళు ఉండాలి. ఏముంది మనకి జాబ్స్ వస్తాయో రావో తెలీదు, ఏదో లైఫ్ అలా వెళ్తూ ఉంది అనుకుంటే వాళ్ళ మధ్య మాత్రం ఉంటే మాత్రం కష్టం. వాళ్ళ మధ్య ఉంటే నీకు ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. జాబ్ వస్తుందో రాదో సెకండరీ, అట్లీస్ట్ జాబ్ చేయాలనే క్యూరియాసిటీ ఉన్నా చాలు. చెప్తున్నా కదా, ఆ క్యూరియాసిటీ ఉంటే చాలు నీకు జాబ్ వచ్చేస్తుంది. లేట్గా అయినా సరే జాబ్ వస్తుంది నీకు. వెయిట్ ఫర్ ఇట్. బట్ ఆ వెయిటింగ్ టైంలో మాత్రం టైం వేస్ట్ చేయొద్దు. నువ్వు ఏదైనా టెక్నాలజీ ఏదో ఒకటి నేర్చుకుంటున్నావు అనుకో, డే బై డే ఆ టెక్ పైన కొంచెం 1% అనే గ్రిప్ పెరగాలి. సపోజ్ నువ్వు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలంటే ఏం కావాలి? జావా స్క్రిప్ట్ కోడింగ్ కావాలి. సో నువ్వు జావా స్క్రిప్ట్ కోడింగ్ నేర్చుకుంటున్నావు. వాటిపైన గ్రిప్ వచ్చేలాగా నువ్వు డైలీ బేసిస్లో కన్సిస్టెంట్గా వాటిపైన ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి. అది ఒక హ్యాబిట్ లాగా మారిపోవాలి. రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అది పైథాన్ అయినా, రియాక్ట్ అయినా, యాంగులర్ అయినా, డెవాప్స్ అయినా, వేరే ఏమైనా సరే అది ఒక హ్యాబిట్ లాగా మారిపోవాలి. అట్లీస్ట్ వర్స్ట్ కేసులో ఏమవుతుంది, జస్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతావు అంతే కదా. అది నీకు ఒక అడ్వాంటేజే. నువ్వు నేర్చుకుంటున్న ఏ సబ్జెక్టు అది అయితే వేస్ట్ అయితే కాదు. రెజ్యూమేలో ఒక సెక్షన్లో యాడ్ అవుతుంది అంతే. ఉమెన్కి జాబ్ ఉంటేనే రెస్పెక్ట్. అది ఎవరి నుంచి అయినా సరే. మనీ మేక్స్ రెస్పెక్ట్. మీకు కాలేజ్ నుంచి ఒక క్యూరియాసిటీ అయితే ఉండాలి. కాలేజ్ అమ్మాయిలు ఎవరైనా సరే చూస్తుంటే ఒక టైప్ ఆఫ్ వేలో వెళ్ళండి. జాబ్ చేయాల్సిందే. ఎవరు ఎలా ఉన్నా సరే ఇండిపెండెంట్గా ఎర్న్ చేయాలి అనే థింకింగే చేయండి. స్ట్రెస్ తీసుకోవద్దు, ఏది స్ట్రెస్ తీసుకోవద్దు. ఇందాక చెప్పినట్టు జాబ్ లేకపోయినా సరే లైఫ్ అలా పోతూ ఉంటుంది. ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఉన్నది ఒకటే లైఫ్. ఫ్రీడమ్గా బతకాలి, లగ్జరీగా బతకాలి. లైఫ్ని అలా లీడ్ చేయాలని ఒక మైండ్లో అలా థింక్ చేస్తూ ఉండండి. నాకు కూడా, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు 2021లో జాబ్ వస్తే ఎలా ఉంటుంది, నేను అది అఫోర్డ్ చేయగలను, ఇది అఫోర్డ్ చేయగలను, అలా తిరగాలి, కార్లో తిరగాలి, అది ఇలాంటివన్నీ నేను ఆలోచించేవాడిని. ఇలాంటివన్నీ అనుకోవడం వల్ల నాకైతే ఫస్ట్ స్ట్రెస్ అయితే తగ్గింది. ఇలా చేయడం వల్ల స్ట్రెస్గా అయితే ఫీల్ అవ్వము, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. నా కేసులో అయితే ఇలాంటి చిన్నవి అయితే చాలా హెల్ప్ అయ్యాయి. మీకు కూడా అవుతాయి. హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేయొచ్చు. అది కాలేజ్ లైఫ్ అయినా సరే, జాబ్లెస్ లైఫ్ అయినా సరే, వితౌట్ ఎనీ వరీస్. ఫైనల్గా నేను మరీ చెప్తున్న ఉమెన్కి గివ్ అప్ ఇవ్వద్దు. ఫస్ట్ అన్ని ఇంటర్వ్యూస్ అయితే ఫెయిల్ అవుతాయి, ఫెయిల్ అవ్వాలి కూడా. ట్రై చేయి, ఏం పర్లేదు. ట్రై చేయడంలోనే నువ్వు సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నా కేసులో నాకు ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి. నేను డ్రీమ్ జాబ్ ప్రిపేర్ అయినప్పుడు ఇలాంటివి చాలా ఫేస్ చేశాను. నేను చాలా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యా. తర్వాత వరుస పెట్టి వచ్చేసాయి సక్సెస్. అదే చెప్తున్నా. జస్ట్ ఒక చిన్న జాబ్ చాలు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడానికి. జస్ట్ చాలా శాలరీ ఎంతైనా పర్లేదు, జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ చాలు మనకి. ఎక్స్పీరియన్స్తో మనం డ్రీమ్ జాబ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. అది 20+ అయినా పర్లేదు, ఎంతైనా పర్లేదు, ఈజీగా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నేను ఇస్తున్న కంటెంట్ వాల్యూ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి వీడియోని, మన యూట్యూబ్ గ్రోత్ కోసం.